Hello, my YouTube family. Ella unnaru and I'm so happy that you gave such a nice support to my channel and also videos. And chapel pulse first time making chesina daniki I was so surprised to your response. చాలా బాగా వచ్చింది. అండ్ అలానే అదే నమ్మకంతో నేను ఈరోజు చికెన్ కర్రీ ఎలా మేకింగ్ చేస్తానో ఒకసారి వీడియో తీసాను అనమాట. ఎవరైనా ఇందులో మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ వేరే విధంగా వండే వాళ్ళు ఇలా వండి చూస్తే ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే నేను చికెన్ని బాగా ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ 1 kg చికెన్ అనమాట. సో దాంట్లో నేను అందరూ చాలా డిఫరెంట్గా వండుతూ ఉంటారు. ఆనియన్స్ ఫ్రై చేశాక అందులో చికెన్ వేసి మసాలా వేసి కుక్ చేయడం చేస్తారు. బట్ ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రీసెంట్గా చాలామంది అయితే ఇలానే కుక్ చేస్తున్నారని అయితే నేను చూస్తూ ఉన్నాను వీడియోస్లో. బట్ నేను ఇది చాలా ఇయర్స్ నుంచి కుకింగ్ చేస్తున్నాను అనమాట, చికెన్ ఈ విధంగా. సో ఆ టైంలో అయితే చాలామంది నాకు తెలిసినంత వరకు ఇలా ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఇలా కుక్ చేయలేదు. ఈవెన్ మా మమ్మీ కూడా ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకొని పెట్టుకొని అందులో పసుపు అండ్ చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి కొంచెం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 స్పూన్స్ ఆయిల్ అండ్ మెయిన్ గట్టి పెరుగు యాడ్ చేసుకొని ఫుల్గా మంచిగా అంటే కారం, ఉప్పు వేసుకొని ఫుల్గా మ్యాగ్నేట్ చేసుకొని కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ అదే పని చేయాలి. ఆఫ్టర్ దట్ పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి వేసి కారం బాగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చికెన్లో యాడ్ చేసేసుకోండి. సో ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత యాక్చువల్గా తర్వాత అందులో చికెన్ యాడ్ చేస్తారు. బట్ కొంచెం ఎక్కువ కాదు, లైట్గా చికెన్లో ఒక చిన్న టమాటాలు 2 బాగా జ్యూసీలా కట్ చేసేసుకొని అందులో వేసుకోండి. బాగా మగ్గాలి. ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయిపోయాక తర్వాత టమాటో యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి వేస్తే ఆనియన్ మళ్ళీ వేగదు టమాటా పులుపుకి. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు, జస్ట్ చిన్నవి 2 మాత్రమే. అండ్ కేజీ చికెన్ కాబట్టి నేను జస్ట్ 2 చిన్నవి యాడ్ చేశాను. సో అది ఫుల్గా డీప్ ఫ్రై అయిపోయినాక ఏదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టామో మ్యాగ్నేట్ చేసుకున్నామో ఆ చికెన్ అంతా వేసేసాను. అందులో నేను వేసిన చికెన్ అండ్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తప్ప రిమైనింగ్గా నేను ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు. జస్ట్ మ్యాగ్నేట్ చేసిన గిన్నెలో ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసి ఆ మసాలా అందులో యాడ్ చేశాను అంతే. సో చూస్తున్నారు కదా మీరే, అందులో చికెన్లో ఉన్న వాటర్ అండ్ కర్డ్లో లిక్విడ్ మొత్తం అంతా మనకి అలా బయటకు వచ్చేస్తుంది. అలా ఫుల్గా మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అలా అని హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడుతుంది. సో కొంచెం మీడియంలో పెట్టుకోండి. సో ఫుల్గా అలా మ్యాగ్నేట్ అయిపోయాక బాయిల్ అయిపోయాక అండ్ కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఉప్పు సరిపోతుందో లేదా అనేది ఇప్పుడు చూసుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే చూస్తాను. అండ్ ఆల్రెడీ అన్నం కూడా నేను కుక్ చేశాను. అందరూ కుక్కర్లో పెడతారు కానీ బట్ నా కుక్కర్లో పెట్టినది అంత నచ్చదనమాట. సో మా మమ్మీ ఏ విధంగా అయితే కుక్ చేస్తుందో అలానే నేను అన్నం వార్పు చేయడం అలవాటు చేసుకున్నాను. సో నాకు అదే ఇష్టం అనమాట. అండ్ పక్కన పాలు కూడా బాయిల్ అయిపోతుంది. కర్డ్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇలా బాగా బాయిల్ అయిపోయాక ఎప్పుడైతే ఆయిల్ అనేది బయటికి కనిపిస్తుందో, సైడ్స్కి వచ్చేస్తుందో అప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. సో దట్ బాగా గ్రేవీ చూసారు కదా మీరు, అసలు ఏ వాటర్ కూడా యాడ్ చేయకుండా నేను అలా ప్రిపేర్ చేశాను. చపాతీల్లోకి, పరాటాల్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా తినొచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. పీస్ అయితే ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకున్న పీస్ లాగా ఉంటుంది టేస్ట్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా కుక్ చేశానో మీరు కూడా కామెంట్ చేయండి. బాయ్.